విశ్లేషణ అనే కార్యక్రమం ద్వారా ఉన్నతమైన దేవుని సంగతులను దేవుని మహాజ్ఞానముగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు ప్రస్తుత కాలానికి సంబంధించి మనందరికీ ఎంతో విలువైన అవసరమైనటువంటి ఒక గొప్ప పాఠాన్ని మీ అందరి ముందు ఉంచాలనుకుంటున్నాను. అది దేనికి సంబంధించినటువంటి పాఠం అనగానే ఎన్నికలకు సంబంధించిన పాఠం. ప్రస్తుతం ఎన్నికలు మన ముందున్నాయి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, దేశ పార్లమెంట్ ఎన్నికలు, ఒక ఎమ్మెల్యే స్థానానికి, ఒక ఎంపీ స్థానానికి. 5 ఏళ్లకు ఒకసారి ఇండియాలో మనకు వచ్చేటువంటి ఈ ఎన్నికల కాలంలో దేవుని పిల్లలుగా మన యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉండాలి? ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియా ద్వారా ఎన్నికల ప్రచారాలు ఎక్కువగా జరుగుతున్నాయి. సోషల్ మీడియా అంతా కూడా ఎన్నికల ప్రచారంతో నిండిపోయింది. న్యూస్ మీడియా, పత్రికా మీడియా ఎన్నికల ప్రచారాలతో నిండిపోయాయి. ఇక అడపాదడప అరెస్టులని, ఆ తర్వాత కుల రాజకీయాలని, మత రాజకీయాలని, ఒకరిని ఒకరు రెచ్చగొడుతూ అక్కడక్కడ దారుణాలు కూడా చోటు చేసుకుంటూ ఎన్నెన్నో బహిరంగ సభలు, ఎన్నెన్నో రాయితీలు ప్రకటించటం, ఇవన్నీ కూడా మనం వింటూ ఉంటాం. అయితే ఈ రాజకీయాలలో, ఈ ఎన్నికల కాలంలో దేవుని పిల్లలుగా మన ఆలోచన ఎలా ఉండాలి? మన ప్రవర్తన ఎలా ఉండాలి? అపవాది అయిన వాడు వీలు దొరికితే మిమ్మను ఏదో విధంగా వాడి మార్గంలోనికి తీసుకుని వెళ్ళిపోతాడు. దేవుని కొరకు మిమ్మను ఎంతో కష్టపడి దేవుని రాజ్యంలో చేర్చటానికి మీకు దేవుని వాక్యాన్ని ప్రకటించి మిమ్మను యేసుక్రీస్తు ప్రభువు రక్తము చేత శుద్ధులునుగా చేస్తే మరల ఒక్క నిమిషంలో మీరు అపవాది వెంట వెళ్ళిపోతే, పాపపు రంగు పులుముకుంటే ప్రయోజనం ఏముందో చెప్పండి? మీరు పూర్తిగా నష్టపోతారు. అలా కాకుండా ఉండాలంటే రక్షింపబడినటువంటి ప్రతి ఒక్కరూ కూడా అనుక్షణం వారిని వారి పరీక్షించుకుంటూ దేవుని వాక్యములో చక్కగా నిలబడడానికి, నడుచుకోవటానికి, లక్ష్యాన్ని చేరుకోవటానికి మీరు ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఇటువంటి సమయాలలో, ఈ ఎన్నికల కాలంలో రాజకీయాలకు మిమ్మును ఉపయోగించుకోవాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మిమ్మును ఏ విధంగా ప్రలోభ పెడతారంటే, మీకు ఏది అవసరమో, మీరు దేనికైతే లొంగుతారో వారు వాటినే అస్త్రాలుగా మీ మీద ప్రయోగిస్తారు. మీరు దేనికి లొంగిపోతారు? సాధారణంగా ఈరోజు రాజకీయ నాయకులందరూ కూడా, పోటీ చేస్తున్నటువంటి నాయకులందరూ కూడా, ఎన్నికలలో గెలవాలనేటువంటి ఆలోచనతో ఉన్న నాయకులందరూ కూడా ఈ విధంగానే ఆలోచిస్తారు. ప్రజలు వేటికి లొంగిపోతారు? ఒక 500 రూపాయల నోటుకు లొంగిపోతారా? లేకపోతే ఒక 1000 రూపాయలు, 2000 రూపాయలకి లొంగిపోతారా? ఒక 5000 రూపాయలకు లొంగిపోతారా? ఒక మద్యం బాటిల్కి లొంగిపోతారా? ఒక బిర్యానీ ప్యాకెట్కి లొంగిపోతారా? ఒక చీరకి లొంగిపోతారా? ఒక కుట్టు మిషన్కి లొంగిపోతారా? ఒక సెల్ ఫోన్కి లొంగిపోతారా? బండి నిండా పెట్రోల్ కొట్టేస్తే లొంగిపోతారా? ఇలా లొంగిపోయేవారు కూడా ఉన్నారు. ఇలా ఎవరు దేనికి లొంగిపోతారో ఆ అస్త్రాన్ని వారు ప్రయోగించి మీ దగ్గర నుండి విలువైనటువంటి సమయాన్ని, మీ దగ్గర నుండి విలువైనటువంటి ఓటును కాజేయడానికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకటి గుర్తుంచుకోండి, వారికి ఒక 10 రెట్లో 100 రెట్లో లాభం లేకుండా మీకు వారు ఏమీ చేయరు. మీకు అర్థమవుతుందా?
వారికి ఎన్నో రెట్లు లాభం ఉండాలి. అప్పుడు వారు మీకు కొద్దిగా చేయటానికి ప్రయత్నం చేస్తారు. ఏదో మీ మీద ప్రేమతో వారు మీ దగ్గరకు వచ్చేసారని మీరు భావించకండి. వారు ఒక స్వార్థంతో మీ దగ్గరకు వచ్చారు. ఏ రాజకీయ పార్టీ అయినా సరే, ఈరోజు ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు. ఎవరి తరఫున పక్షపాతాన్ని వహించటానికి వీలు లేదు. ప్రతి ఒక్కరూ కూడా అటువంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. ఈరోజు యవ్వనస్తులుగా ఉన్నటువంటి మీరు, లేక నడివయసులో ఉన్నటువంటి మీరు, మీ విలువైనటువంటి సమయాన్ని రాజకీయాలలో తిరిగి వారికి వత్తాసు పలికి, వీరికి వత్తాసు పలికి, వారిని గెలిపించడానికి, వీరిని గెలిపించడానికి దుర్వినియోగం చేసుకోకండి. మీ విలువైనటువంటి సమయాన్ని దుర్వినియోగం చేసుకోకండి. మీరు దేవుని కొరకు నియమింపబడినవారు, దేవుని చిత్తమును నెరవేర్చటానికి పిలువబడినవారు. లేదండి వారు మాకు ఒక హామీ ఇచ్చారు, మమ్మను వారు ఉద్ధరిస్తారట, భవిష్యత్తులో మాకు వారు మేలు చేస్తారట, దేవుని పరంగానే వారు మాకు సహాయం చేస్తారట అని మీరు ఒకవేళ అనుకున్నారా, మీరు చాలా వెర్రిబాగులోళ్ళు అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేవుని పనికి, దేవుని చిత్తమును నెరవేర్చటానికి లోకంలో ఎవ్వరు కూడా సహాయం చేయరండి. మనకు మనమే దేవుని కొరకు నిలబడాలి. దేవుని యొక్క సహాయాన్ని దేవుని యొద్ద నుండి మనం పొందాలి. మనం దేవుని పని చేస్తామంటే ఎవరైనా మనకు సహాయం చేసేవారు ఉంటారా? రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు, అటువంటి వారు మనకు ఎవరైనా సహాయం చేసేవారు ఉంటారా? దేవుని పిల్లలే దేవుని పనికి సహకారులుగా నిలబడతారు. మీరేదో ఒక భ్రమలో ఉండకండి. భవిష్యత్తులో ఈ పార్టీ వస్తే నన్ను ఉద్ధరించేస్తుంది, నిజంగా దేవుని పనిని చక్కగా ముందుకు కొనసాగేలా చేస్తుంది, ఆ పార్టీ వస్తే అడ్డుపడుతుంది అని విపరీతమైనటువంటి భావాలతో మీరు ఉండకండి. భవిష్యత్తు ఎలా ఉండబోతుందో మనకు తెలియదు. అది దేవుడు నిర్ణయించిన దానిని బట్టి జరుగుతుంది. కనుక ఇప్పుడు మీ విలువైనటువంటి కాలాన్ని కానీ, మీ విలువైనటువంటి ఓటును కానీ మనుషులు పెట్టేటువంటి ఆ ప్రలోభాలకు గురై అమ్ముకోవద్దు, దుర్వినియోగం చేసుకోవద్దు. నిజాయితీగా ఉండండి, న్యాయంగా మీరు ఓటు వేయండి. కానీ ఈ ఎన్నికల సమయంలో మీ విలువైన కాలాన్ని మాత్రం వారి వెంట తిరిగి, వారి జెండాలు మోసి, వారికి ఒడుగుంచేసి మీరు వృధా చేసుకోకండి, దుర్వినియోగపరుచుకోకండి. చాలామంది ప్రాణాలను కూడా కోల్పోతున్నారు. ఇటీవల కాలంలో ఒక ఫ్లెక్స్ రిమూవ్ చేస్తూ, తొలగిస్తూ, అది కరెంటు తీగల మీద పడేసరికి ఒక వ్యక్తి చనిపోయాడు. చూసారా? రాజకీయాలలో ఇలా ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు? ఒకరిని ఒకరు కొట్టుకుంటూ, మారణాయుధాలతో దాడి చేసుకుంటూ, పోలీస్ స్టేషన్లకు వెళుతూ. మీకెందుకు ఈ బాధ? లోకంలో దేవుని జ్ఞానం తెలియని వారు అలా ఉన్నారంటే వారిని సాతాను పూర్తిగా ఆవహించాడని అర్థం చేసుకోవచ్చు. వారు చెప్పినా వినరు గనక వారికి తగిన శాస్తే జరిగింది అనుకోవచ్చు. కానీ దేవుని పిల్లలుగా మీరు ఈ వలలో చిక్కుకోకూడదు, ఈ ఉచ్చులో మీరు పడిపోకూడదు. ఇదంతా కూడా అపవాది ఉచ్చు, ఇదంతా కూడా అపవాది ఉచ్చు. ఏ పార్టీ అయినా సరే, ఫలానా పార్టీ అని మీరు వేలెత్తి చూపించకండి. ఏ పార్టీ అయినా సరే అందరూ దొంగలేనండి. నిజానికి చెప్పాలంటే, న్యాయంగా మాట్లాడాలంటే ఈరోజు అందరూ దొంగలుగానే కనిపిస్తున్నారు. రాజకీయాలలోనికి వచ్చారంటే అందరూ దొంగలుగానే కనిపిస్తున్నారు. రాజకీయాన్ని పూర్తిగా మలినంతో నింపేశారు, స్వార్థంతో నింపేశారు. కనుక వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కొంతమంది మీకు చెప్పచ్చు, రాజకీయం బాగుంటేనే కదా భవిష్యత్తులో మనం చక్కగా బ్రతుకుతాము, మన భవిష్యత్తును మనమే తీర్చిదిద్దుకోవాలని కొంతమంది మనకు ప్రేరణనివ్వచ్చు. దేవుని పిల్లలుగా మీరు కూడా ఆ బాధ్యతను తీసుకోవాలి, రాజకీయాలలో మనం ఉండాలి, రాజకీయంలో క్రైస్తవ్యం ఉండాలి అని కొంతమంది తప్పుడు ఆలోచనలతో మిమ్మును ప్రలోభపెట్టచ్చు. అయితే ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని అద్భుతమైనటువంటి వాక్య భాగాలను మీకు పరిచయం చేస్తాను. రాజకీయంలో క్రైస్తవ్యం ఉంటుందా? ఈ లోకపు రాజకీయాలలో క్రైస్తవ్యం ఉంటుందా? క్రైస్తవ్యం ఉండొచ్చా? పరిశుద్ధ గ్రంథంలో ఒక్కొక్కటిగా మనం ఆలోచన చేస్తే మొట్టమొదట దేవుడు తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటో తెలుసా? అసలు మీ మీద ఎవరు అధికారిగా ఉండాలనేది నేను నిర్ణయిస్తాను అంటున్నాడు దేవుడు. వాడు కఠినుడైనా, వాడు సౌమ్యుడైనా, ఎవడు మీ మీద అధికారిగా ఉండాలో నిర్ణయించేది నేను అంటున్నాడు దేవుడు. ఏమంటే మన ఒక్కరి వల్ల అయిపోతుందా?
మనం ఒక నిర్ణయం తీసేసుకుని, లేదు అతను ఉండకూడదు అధికారి కింద, ఇతను ఎన్నిక కాకూడదు, నేను ఒక ఓటేస్తాను ఆ ఓటుతో మార్చేస్తాను అనడానికి వీలు లేదు. అందరూ వెయ్యాలిగా. మెజారిటీ ఎవరున్నారు? మన చుట్టూ ఉన్నటువంటి మనుషులలో మెజారిటీ ఎవరున్నారు? దేవుని మాటలకు లోబడేటువంటి వారు ఉన్నారా? దేవుని చిత్తమును గ్రహించేవారు ఉన్నారా? పోనీ మీలా ఆలోచించేవారు మెజారిటీ పక్షంగా ఉన్నారా? లేరు. మంచిగా న్యాయంగా ఆలోచించేవారు ఎవరు కనిపించడం లేదు. కనుక ఇటువంటి భయంకరమైనటువంటి ఉచ్చులోనికి మీరు వెళ్ళొద్దు. మీ విలువైనటువంటి కాలాన్ని వృధా చేసుకోవద్దు. దేవుడు నిర్ణయిస్తాడు. దేవుడు తప్పనిసరిగా నిర్ణయిస్తాడు. ఆయన నిర్ణయించిన దానిని బట్టి, ఆయన ఎంపిక చేసిన దానిని బట్టి మనుషులపై ఎవరు అధికారిగా ఉండాలనేది నిర్ణయింపబడుతుంది. ఒక్కసారి ఈ వాక్య భాగాన్ని మీరు చూడండి. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 18వ వాక్యం నుండి జాగ్రత్తగా మీరు గమనించండి. బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు విషయంలో దేవుడు ఈ సందర్భాన్ని చూపిస్తున్నాడు. ప్రపంచాన్ని ఏలినటువంటి నెబుకద్నెజరు, బబులోను మహాసామ్రాజ్యానికి అతడు అధినేత. అటువంటి వ్యక్తి విషయంలోనే దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నిన్ను ఉంచాలంటే అదిగో ఆ కుర్చీ మీద ఉంచుతాను, లేదంటే పీకి పాడేస్తాను, నిన్ను పంపించేస్తాను, అడవిలోనికి పంపించేస్తాను అంటున్నాడు దేవుడు. అంటే దేవుని నిర్ణయం లేకపోతే అతడు మహాచక్రవర్తి అయినా కడు భేదవాని కింద మారిపోవలసిందే. దేవుని యొక్క ఆమోదం ఉండాలి, దేవుని నిర్ణయం ఉండాలి. అప్పుడప్పుడు చూడండి, 5 ఏళ్లకు పదవిని చేపడతారు, కానీ మధ్యలోనే దిగిపోతారు. అంటే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగానే కొంతమంది ఎమ్మెల్యేలు అటువైపు వెళ్ళిపోతారు, కొంతమంది ఎమ్మెల్యేలు ఇటువైపు వెళ్ళిపోతారు, కొంతమంది ఎంపీలు అటువైపు వెళ్ళిపోతారు, కొంతమంది ఎంపీలు ఇటువైపు వెళ్ళిపోతారు. రిసార్ట్ రాజకీయాలు, హోటల్ రాజకీయాలు, బస్సుల్లో తరలించేస్తుంటారు ఎమ్మెల్యేలను ఎంపీలను. 5 ఏళ్ళు పరిపాలన చేద్దామని పీఠంలో కూర్చుంటారు, కానీ మధ్యలోనే తొలగిపోతూ ఉంటారు. అంటే దేవుని యొక్క ఆలోచన ఉంటుంది, దేవుని యొక్క అనుమతి ఉండాలి. అప్పుడు మాత్రమే ఒకడు పరిపాలన చేయగలడు. ఈ విషయాన్ని ఒక్కసారి మీరు జాగ్రత్తగా గమనించండి. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 18వ వాక్యం నుండి దానియేలు గారు బబులోను రాజైనటువంటి నెబుకద్నెజరు కుమారుడికి చెబుతున్నాడు ఈ మాటలను. పూర్వం ఏం జరిగిందో చెబుతున్నారు. రాజా చిత్తగించుము, మహోన్నతుడగు దేవుడు మహద్దశను, రాజ్యమును, ప్రభావమును, ఘనతను నీ తండ్రియగు నెబుకద్నెజరుకు ఇచ్చెను. దేవుడు అతనికిట్టి మహద్దశ ఇచ్చినందున తానెవరిని చంపగోరెనో వారిని చంపెను. అంటే నెబుకద్నెజరు ఎవరిని చంపగోరెనో వారిని చంపెను, ఎవరిని రక్షింపగోరెనో వారిని రక్షించెను, ఎవరిని హెచ్చింపగోరెనో వారిని హెచ్చించెను, ఎవరిని పడవేయగోరెనో వారిని పడవేశను. కాబట్టి సకల రాష్ట్రములను, జనులను, ఆయా భాషలు మాట్లాడువారును అతనికి భయపడుచు అతని ఎదుట వణకుచూ నుండిరి. అయితే అతడు మనస్సును అతిశయించి బలాత్కారము చేయుటకు అతని హృదయమును కఠినము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వము అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు ఒకానొక సమయంలో, కాలంలో మహద్దశను పొందాడు. దేవుని యొక్క అనుమతిని బట్టి మహద్దశను పొందాడు. కనుక ఎవరిని చంపించాలనుకున్నాడు వారిని చంపించాడు, ఎవరిని బ్రతికి ఉండనివ్వాలి అనుకున్నాడు వారిని బ్రతికించాడు, ఎవరిని హెచ్చించాలనుకున్నాడు వారిని హెచ్చించాడు, ఎవరిని దించేయాలనుకున్నాడు వారిని దించేశాడు. పూర్తి అధికారాన్ని అతడు పొందాడు. కానీ అటువంటి పరిస్థితులలో మనస్సున గర్వించాడు. నేనే కదా ఈ భూమండలానికి అధిపతిని అనుకున్నాడు నెబుకద్నెజరు. కానీ ఆ అధిపతిని నిర్ణయించిందే పరలోకమందున్న అధిపతి అని తెలుసుకోలేకపోయాడు. కనుక ఏం జరిగిందో చూడండి. దేవుడు ఆ నెబుకద్నెజరు యొద్ద నుండి అధికారమును తీసేశాడు, ఆ ప్రభుత్వమును అతని యొద్ద నుండి తీసేశాడు, ఘనతను పోగొట్టాడు. అప్పుడు అతడు మానవుల యొద్ద నుండి తరుమబడి పశువుల వంటి మనస్సు గలవాడాయను. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యములలో ఏలుచు. ఎవరినో ఎన్నేసుకోవాలి, వారు ఏలేయాలి అని అనుకుంటున్నారు. కానీ ఏలేది దేవుడు, ఏలేది ఎప్పటికైనా దేవుడే, ఎవరినైనా ఏలేది దేవుడే. చూడండి, గ్రహించండి.
మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యములలో ఏలుచు ఎవరిని స్థాపింపగోరునో వారిని స్థాపించునని అతడు తెలుసుకుని వరకు అతడు అడవి గాడిదల మధ్య నివసించుచు పశువుల వలె గడ్డి మేయుచు ఆకాశపు మంచు చేత తడిసిన శరీరము గలవాడాయెను. ఇదంతా కూడా నెబుకద్నెజరు కుమారుడైనటువంటి బెల్షస్సరుకు చెబుతున్నాడు దానియేలు. పూర్వం జరిగినటువంటి పరిస్థితి ఇది. ఎప్పుడు కూడా మనస్సున గర్వించకు. ఉన్నతమైనటువంటి అధికారాన్ని పొందిన తర్వాత నేనే కదా అధిపతిని, నేనేం చేయాలనుకుంటానో దానిని చేయగలను, నా మీదకి దేవుడు అనేవాడు ఎవడు లేడు అనేటువంటి విషయాన్ని నీవు మనస్సున ఉంచుకోవద్దు. దేవుడు నీ యొద్ద ఉన్నటువంటి అధికారాన్ని తీసేయాలంటే ఆయనకు క్షణాలలో పని అని దానియేలు అక్కడ బెల్షస్సరుతో చెబుతున్నాడు. నీ తండ్రి అయినటువంటి నెబుకద్నెజరు చాలా గొప్ప అధికారాన్ని పొందాడు. కానీ ఎప్పుడైతే మనస్సున గర్వించాడో దేవుడు అతని యొద్ద నుండి ప్రభుత్వమును తీసేశాడు, ఆ అధికారం అంతటిని తీసేశాడు. మానవుల యొద్ద నుండి అతడు తరుముబడ్డాడు. అధికారం అంతా దేవునిదే. ఆయన ఎవరిని నియమిస్తాడో అల్పులైనటువంటి ఆ మనుష్యులు ఆ పీఠాల మీద కూర్చుంటారు, ఆ అధికారాన్ని చేపడతారు. దేవుడిచ్చినటువంటి కాలము మట్టుకు వారు అధికారాన్ని కలిగి ఉంటారు, తర్వాత దిగిపోతారు. ఇదంతా దేవుడే జరిగిస్తున్నాడన్న విషయం నీకు అర్థమైతే అసలు ఆ రాజకీయాలలో నీవెందుకు ఉండాలి? ఆ జెండా పట్టుకొని వారి వెంట తిరుగుతూ, వారికి వత్తాసు పలుకుతూ, వారికి జేజేలు కొడుతూ నీ కాలమును ఎందుకు నీవు వృధా చేసుకోవాలి? నీవు దేవుని బిడ్డవు కదా. దానియేలు దేవుని యొక్క ఆత్మ విషయములను ఎలా గ్రహించాడో అలా దేవుని ఆత్మ విషయములను నీవు కూడా గ్రహించవలసిన వాడవుగా ఉన్నావు కదా. మరి అలాంటప్పుడు దేవుని జ్ఞానమును పక్కకు నెట్టి ఈ లోక సంబంధమైనటువంటి ఈ విషయాలలో ఎందుకు మీరు చిక్కుకుంటున్నారో ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. కనుక నా ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ రాజకీయాలలో క్రైస్తవ్యం ఎప్పుడూ ఉండదు. క్రైస్తవ్యం అనేది పరలోకానికి సంబంధించినది. క్రీస్తు రాజ్యము ఈ లోక సంబంధమైనదా? కాదు, ఉన్నతమైనటువంటి లోకానికి సంబంధించింది, పైనున్నటువంటి లోకానికి సంబంధించింది, పరలోక రాజ్యానికి సంబంధించింది. ఆ రాజ్యంలో మనం రాజులం, ఆ రాజ్యంలో మనము యాజకులం, దేవుని సొత్తైన ప్రజలం, పరిశుద్ధ జనము, నిర్దోషులుగా ఉన్నవారం. కనుక ఈ భూమి మీద ఎవడో నాయకుడిగా నిలబడతానంటే వాడి వెనక ఒక సేవకుడిగా ఒక జెండా మోస్తూ వాడికి జేజేలు కొడుతూ బ్రతకడం ఏంటి చెప్పండి? అంత దారుణమైనటువంటి పరిస్థితికి ఎప్పుడూ మీరు వెళ్ళకూడదు. ఎవరైనా వచ్చి మీ దగ్గరకు వచ్చి ఓటును అభ్యర్థించారా? సరే, నా నిర్ణయాన్ని బట్టి నేను ఆ సమయానికి ఎవరికి ఓటు వేయాలో వారికి వేస్తానని చెప్పడం, పంపించేయడం. అంతే తప్ప మీరు వారి వెనక తిరుగుతూ వారికి మీరు పావులుగా వినియోగింపబడుతూ ఆ యొక్క ఉచ్చులో మీరు చిక్కుకొనవద్దు. అసలు ఆ సంగతులను మీరు మాట్లాడవద్దు, ఆ సంభాషణలోనికి మీరు వెళ్ళవద్దు. లేదంటే మా పేటలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈరోజు మీటింగ్ పెట్టారు, ఈ రాజకీయ మీటింగ్ పెట్టారు, నేను అందులో పాల్గొన్నాను, నన్ను నిలబడమన్నారు, నన్ను ఈ బాధ్యతలు తీసుకోమన్నారు అని మీరు వారి యొక్క మాటలకు లొంగిపోయి దేవుని యొక్క జ్ఞానము నెరుగని వారుగా మాత్రం బ్రతకొద్దు. ఎందుకంటే అది మీకే ప్రమాదం. ఈరోజు మీకు బాగానే ఉన్నా, ఈరోజు మీ చేతిలో ఒక 2 రూపాయలు పడుతున్నా భవిష్యత్తులో అది మీకు ప్రమాదం. మీరు దేవుని జ్ఞానాన్ని ఎదిరిస్తున్నట్టు, దేవుని వాక్యము కొరకు మీరు బ్రతకకుండా లోకము కొరకు మీరు బ్రతుకుతున్నట్టు. కనుక ఈ విషయాలలో మీరు చాలా జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా ఇటువంటి కాలంలో మీరు చాలా జాగ్రత్తను తీసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువును రాజుగా చేద్దామని కొంతమంది ఆయన దగ్గరకు వచ్చారు. ఎందుకంటే ఆయన వలన సూచక క్రియలు నెరవేరుతున్నాయి, మహత్కార్యాలు జరుగుతున్నాయి, చనిపోయిన వారిని కూడా ఆయన తిరిగి బ్రతికిస్తున్నాడు. ఇటువంటి వ్యక్తి మనకు రాజుగా ఉంటే ఎంతో మేలు కదా అని వారు అందరూ అనుకున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు లోకములోనికి శరీరధారిగా వచ్చినది ఎందుకు? ఒక హేరోదు వలె రాజ్యాధికారాన్ని చేయటానిక? ఒక రోమా గవర్నర్ వలె ఒక అధికారాన్ని చేపట్టి ప్రజలందరినీ పరిపాలించటానిక? ఒకవేళ మీరు అనుకోవచ్చు, ఆ అధికారమే గనక మన చేతుల్లో ఉంటే దేవుని వాక్యాన్ని చాలా విస్తృతంగా ప్రకటించవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. మరి ఆ పాటి తెలివి యేసుక్రీస్తు ప్రభు వారికి లేదా? ఆ పాటి జ్ఞానం యేసుక్రీస్తు ప్రభు వారికి లేదా? రాజుగా చేద్దామని యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వస్తే
నిజమే, వీరందరూ కూడా నన్ను రాజుగా చేస్తే, వీరందరికీ దేవుని సంగతులను ఖండితముగా అధికారముతో కూడినటువంటి చక్కని సంగతులను నేను బోధించవచ్చు కదా అని ఆయన అనుకోలేదే. ఎందుకు అంటే దేవుడు రాజుగా ఆయనను పంపించాడు. వీరొచ్చి రాజుగా చేయడం ఏంటి? పరమందున్న తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని ఎలా పంపించాడు? రాజుగా పంపించాడు. రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని జ్ఞానులు వచ్చి అడుగుతున్నారు. ఎవరిని? హేరోదుని. రాజుగా పుట్టాడు ఆయన. మనుషులందరూనేమో పుట్టిన తర్వాత రాజులు అవ్వడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వారిని చంపి వీరిని చంపి, వారిని ఓడించి వీరిని ఓడించి ఆ అధికారాన్ని చేజిక్కించుకోవటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆయన పుట్టుకతోనే రాజు. ఆయన మరణించినప్పుడు రాజు, ఆయన తిరిగి లేచినప్పుడు రాజు, ఆయన మహాచక్రవర్తి, ముల్లోకాలకు ఆయన అధిపతి. అంత గొప్ప అధికారాన్ని కాదనుకుంటూ ఈ లోకంలో ఎవరో నలుగురు వచ్చి రాజుగా చేద్దామనుకుంటే వారికి లొంగిపోతాడా ఆయన? లొంగిపోతాడా? దేవుని పనిని పక్కకు నెట్టి ఈ లోక సంబంధమైనటువంటి వ్యాపారములలో ఆయన చిక్కుకుంటాడా? లేదు. అందుచేతనే ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకున్నాడో చూడండి. ఆ వాక్య భాగాన్ని ఒక్కసారి మీరు గమనించండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 15వ వాక్యం. యోహాను సువార్త 6వ అధ్యాయము 15వ వాక్యాన్ని చూడండి. రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోవుచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. ఆయనకి ఇష్టం లేదు. ఆయన ఈ జీవన సంబంధమైనటువంటి వ్యాపారములలో చిక్కుకోవడానికి రాలేదు. ఎవరో కొందరు వచ్చి ఆయనను రాజుగా చేద్దాం అనుకుంటే వారికి లోబడి, వారికి లొంగిపోయి, వారి వెంట తిరగడానికి ఆయన రాలేదు. ఆయన దేవుని కుమారుడు, దేవుని సంగతులను బోధించటానికి వచ్చాడు. ఒకవేళ హింసింపబడినా, ఒకవేళ సిలువ వేయబడినా అది దేవుని చిత్తము గనక దానిని ఆయన నెరవేర్చుతాడు తప్ప రాజుగా ఒక సింహాసనం మీద కూర్చొని తన ఇష్టాన్ని తాను నెరవేర్చుకోవడానికి ఆయన అయితే రాలేదు. కనుక రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోవుచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళాను. తప్పించుకున్నాడు ఆయన. ఆయన తప్పించుకున్నాడు. మీరు కూడా అదే మాదిరిగా తప్పించుకోవాలి. కేవలం ఈ ఎన్నికల సమయంలో మాత్రమే కాదండి, ఆయా సందర్భాలలో మీకు ఇటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఒక డ్వాక్రా మహిళా సంఘం ఉందనుకోండి, అందులో మీరు ఒక మెంబర్గా ఉంటే పర్వాలేదు, మీరే ప్రెసిడెంట్గా ఉండాలని కొందరు కోరుకుంటారు. మీరే ప్రెసిడెంట్గా ఉండాలని, అలాగే మీరే సెక్రటరీగా ఉండాలని కొందరు కోరుకుంటారు. వెంటనే మీరు ఉబలాట పడిపోయి, అబ్బో నేనే ప్రెసిడెంట్ అంట, అబ్బో నేనే సెక్రటరీ అంట, నన్ను మించిన వారు ఇంక లేరంట అని మీరు ఒప్పేసుకున్నారనుకోండి, ఒక ప్రెసిడెంట్గాను సెక్రటరీగాను నిలబడిపోయారనుకోండి, ఆ తరువాత ఆ మహిళా సంఘం అంతా కూడా మీ మీదే ఆధారపడి ఉంటుంది. ప్రతి పనికి మిమ్మునే వినియోగిస్తుంది. మీ విలువైన కాలం అంతా ఏమైపోతుంది? వృధా అయిపోతుంది. మీ విలువైన కాలం, దేవుని కొరకు మీరు ఖర్చు చేయవలసినటువంటి విలువైన సమయం అంతా ఏమవుతుంది? వృధా అయిపోతుంది. ఒక 10 మందికి లోన్ ఇప్పించడానికి మీరు బ్యాంకుల చుట్టూ తిరగాలి. అవునా కదా? వారందరి దగ్గర నుంచి ఆ లావాదేవీలన్నిటిని చూసుకోవాలి. ఇవన్నీ లోక సంబంధమైన కార్యక్రమాలే కదండి. ఇవేమైనా దేవుడు మీకు అప్పగించినటువంటి సత్కార్యములా? కాదు. కనుక ఆలోచించండి. ప్రతి సందర్భంలో కూడా ఉద్యోగం చేస్తూ ఉంటారు. అందులో యూనియన్స్ అంటూ ఉంటారు. ఆ యూనియన్స్లో మీరు ఒక మెంబర్గా ఉన్నప్పుడు కొంతకాలానికి మీరు చక్కగా ప్రవర్తిస్తున్నారని, మంచిగా మాట్లాడుతున్నారని మీ దగ్గరకు వచ్చి మీరే మాకు ప్రెసిడెంట్గా ఉంటే బాగుంటుంది అంటారు, మీరే మాకు సెక్రటరీగా ఉంటే బాగుంటుంది అంటారు. ఇప్పుడు మీరు గనక ఈ బాధ్యతలు తీసుకోకపోతే మేము అందరం కూడా అనాథలం అయిపోతాం అంటారు. మీ మీద ఏదో వారు ఆధారపడిపోయినట్టుగా మిమ్మల్ని వారు ఉబ్బి తబ్బిబ్బయ్యేలా చేస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో వెంటనే మీరు ఏం చేయాలి? తప్పించుకోవాలి. నా వలన కాదు బాబు అని చెప్పాలి. నాకు దేవుడు అప్పగించిన గొప్ప పనుంది, నేను దేవుని చిత్తమును నెరవేర్చాలి, దేవుని పని చేయటానికే నాకు సమయం మిగిలి ఉంటుంది, మిగిలినటువంటి కార్యక్రమాలను నేను చేయలేను అని చెప్పి సున్నితంగా మీరు తప్పించుకోవాలి. ప్రతి పరిస్థితి నుండి కూడా మీరు విద్యార్థులుగా ఉన్నారా? విద్యార్థి సంఘ నాయకుడిగా మిమ్మల్ని నిలబెడితే తప్పించుకోవాలి. అంతెందుకండి, ఒక క్లాస్ లీడర్గా మిమ్మల్ని నియమించిన మీరు తప్పించుకోవాలి.
తప్పించుకోవాలి. ఎందుకంటే మీరు అందులోకి ఎందుకు వెళ్ళారు? మీరు విద్య నేర్చుకోవడానికి వెళ్ళారు. ఆ తర్వాత ఏదో ఒక జాబ్ సంపాదించుకొని మీ యొక్క జానుడి పొట్టను పోషించుకుంటూ దేవుని పనిని చేయాలి అనేటువంటి ఉన్నతమైనటువంటి ఉద్దేశం మీలో ఉన్నప్పుడు మిగిలినటువంటి కార్యక్రమాలతో మీకేంటి పని? మిగిలిన కార్యక్రమాలతో మీకేంటి పని? లేదు లీడర్షిప్ అండి, లేదంటే ఒక మేనేజ్మెంట్ అండి, రేపొద్దున నేను గొప్పగా వృద్ధిలోనికి రావాలంటే ఇవన్నీ చేయాలండి అని మీరు నెత్తి మీద పెట్టుకున్నారా? మొత్తానికే మోసం, జాగ్రత్త. అపవాది ఈ విధంగానే మిమ్మల్ని నాశనానికి నడిపిస్తుంది, మిమ్మల్ని పూర్తిగా ముంచేస్తుంది, నిలువున ముంచేస్తుంది. కనుక ఇటువంటి విషయాలలో మీరు వెంటనే తప్పించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మీ దృష్టిలో ఉన్నతంగా దేవుడున్నాడు కదా. మీరు చేయవలసినటువంటి పని దేవుని పని కదా, గొప్పదైన పని దేవుని పని. అంతే తప్ప ఇటువంటి విషయాలలో మీరు చిక్కుకోకూడదు. అపొస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వాక్యాన్ని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వాక్యం, సైనికుడెవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వారిని సంతోషపెట్టవలెనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. సైనికుని పనేంటి? యుద్ధం చేయాలి, శత్రువుని చంపాలి, విజయంతో తిరిగి రావాలి. కనుక సైనికుని పని చేయాలి. ఈ జీవన వ్యాపారాలు చాలా ఉన్నాయి, అందులో చిక్కుకుపోయాడు అనుకోండి, ఒక సైనికుడిగా తన బాధ్యతను నెరవేర్చగలడా? లేదు. యుద్ధంలో ఓడిపోతాడు, లేదంటే మరణిస్తాడు, అపజయం పాలవుతాడు. కనుక ఒక సైనికునికి అప్పగింపబడినటువంటి పని ఏంటి? యుద్ధంలో శత్రువుతో పోరాటం చేయాలి. కనుక దాని మీదే దృష్టి పెట్టాలి, దాని మీదే దృష్టి పెట్టాలి. ఇప్పుడు మనకు అప్పగింపబడినటువంటి పని ఏంటి? ఇక్కడ పౌలు గారు తిమోతికి ఈ విషయాన్ని ఎందుకు రాశారు చెప్పండి పోనీ. పౌలు గారు తిమోతికి పత్రికలో ఈ విషయాన్ని ఎందుకు రాశారు? ఒక సైనికుడు, అతడు దేని మీద దృష్టి పెట్టాలి, జీవన వ్యాపారాలలో చిక్కుకోకూడదు అనేటువంటి ఈ విషయాన్ని ఒక ఉదాహరణగా ఎందుకు చెప్పారు? దేవుని పని విషయం మనం నేర్చుకుంటామనే కదా, దేవుని కొరకు బ్రతికే విషయాన్ని మనం నేర్చుకుంటామనే కదా. దానిని ఒక ఉదాహరణగా చూపిస్తున్నారు, ఒక సైనికుడిని ఉదాహరణగా చూపిస్తున్నారు, ఒక జట్టిని ఉదాహరణగా చూపిస్తున్నారు. కనుక దేవుని పని అనేది మనకుంది. మనము దేని కొరకు నిర్ణయింపబడ్డాం? నిత్యత్వానికి, పరలోక రాజ్యము కొరకు మనం నిర్ణయింపబడ్డాం. దేవుని వాక్యమును మనం తెలుసుకున్నాం, బాప్తిస్మము ద్వారా సంఘంలో చేర్చబడ్డాం, దేవుని కొరకు బ్రతుకుతున్నాం. కనుక మన ఉన్నతమైనటువంటి లక్ష్యం ఏంటి? పరలోకానికి వెళ్ళాలి, నిత్యత్వాన్ని స్వతంత్రించుకోవాలి, ఈ పరిశుద్ధతను, నిర్దోషత్వమును యేసుక్రీస్తు ప్రభువులో కాపాడుకోవాలి, అనేక మందికి చేయూతనివ్వాలి. అనగా వారు నిత్యాగ్ని నరకానికి తరలిపోకుండా వారిని కాపాడే ప్రయత్నాలను మనం చేయాలి. అంతే తప్ప మిగిలిన పనులతో మనకేంటి సంబంధం చెప్పండి? మిగిలిన పనులతో మనకేంటి సంబంధం చెప్పండి? అపవాది అయిన వాడు చాలా సులువుగా మనలను మోసం చేయటానికి అనేక దారులు వెతుకుతున్నాడు. ఏ అస్త్రానికి మనం లొంగిపోతాం వాడు వెతుకుతున్నాడు. మీరు లొంగిపోకూడదు. వాడి తంత్రములను ఎరిగిన వారుగా చాలా తెలివిగా మీరు తప్పించుకోవాలి. మీరు పావురము వలె నిష్కపటులుగా ఉంటున్నారు, కానీ పాముల వలె వివేకులుగా ఉండలేకపోతున్నారా? జాగ్రత్త. ముందు పాముల వలె వివేకులుగా ఉండడం కూడా నేర్చుకోండి. ఏదో నాకు ఆ లాభం కలుగుతుంది కదా, నేనే ప్రెసిడెంట్ అంట, నేనే లీడర్ అంట, నేనే మేనేజర్ అంట. వద్దు. ఈ జీవన వ్యాపారాలలో చిక్కుకునేటువంటి ప్రయత్నాలను మీరు చేయొద్దు. మీరు దేవుని దగ్గర ఎప్పుడు గొప్పవారే. మీరు దేవుని చిత్తమును నెరవేర్చుచున్నప్పుడు మీరే రాజు, మీరే యాజకుడు. మీరు నీతిమంతునుగా బ్రతుకుతున్నప్పుడు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరికంటే దేవుని దృష్టిలో మీరే అత్యంత విలువ కలిగిన వారు. కనుక ప్రియులారా, ఈ లోక సంబంధమైనటువంటి ఈ జీవన వ్యాపారములలో మీరు చిక్కుకొనవద్దు. దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకండి. దేవుడిచ్చినటువంటి సమయాన్ని చక్కగా పగటి సంబంధులుగా మీరుంటూ, వెలుగు సంబంధులుగా మీరుంటూ దేవుని వాక్యమును నెరవేర్చటానికి మాత్రమే మీరు ప్రయత్నం చేయండి. అప్పుడు దేవుని దృష్టిలో మీరు అందరూ కూడా గొప్పవారు అవుతారు, ఉన్నతమైనటువంటి ప్రతిఫలాన్ని మీరు పొందుతారు. ఈ భూమి మీద 100 రూపాయలకు 500కు లొంగిపోకండి. ఉన్నతమైనటువంటి బహుమానం పరలోకంలో మనకుంది. ఆ బహుమానమును దృష్టి యందు ఉంచుకొని లక్ష్యమును చూస్తూ ఈ పరుగు పందెంలో ఎటువంటి
తప్పుడు ప్రయత్నాలను మీరు చేయకుండా, తప్పుడు త్రోవలలోనికి మీరు వెళ్లకుండా చక్కగా దేవుని కొరకు కొనసాగుతారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడును మహాఘనుడునైన మా కన్న తండ్రి, ఈ సమయమందు మీరు మాకు అనుగ్రహించిన ఉన్నతమైనటువంటి ఈ పాఠ్యాంశమును బట్టి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము. దేవా, మనుషుల యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉండాలో పరిశుద్ధ గ్రంథములో మీరు స్పష్టముగా వ్రాయించారు. అపవాది అయిన వాడు అనేక సందర్భాలలో మీ పిల్లలను చెరపట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. విషయము తెలియకపోతే అతి సునాయాసంగా వారందరూ మోసగింపబడేటువంటి పెను ప్రమాదం పొంచి ఉంది. కనుక నాయన, ఈ సందర్భంలో మీరు ప్రకటించినటువంటి మీ మాటలను విన్నటువంటి మీ బిడ్డలందరూ చక్కని నిర్ణయాలు తీసుకుంటూ అపవాది యొక్క తంత్రములను తెలుసుకున్నవారుగా మోసపోకుండా మీ కొరకు చక్కగా నిలువబడేటువంటి భాగ్యమును వారికి దయచేయండి. ఎల్లప్పుడూ వాక్య సంబంధులుగా వారు జీవించటానికి, మీ వాక్యమును ఘనమైనదిగా ఎంచి ఆ వాక్యమును నెరవేర్చుట యందు మాత్రమే దృష్టిని నిలపడానికి మీ పిల్లలందరికీ కృపను, సహాయమును అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటూ, మేమందరము పాముల వలె వివేకులమును, పావురముల వలె నిష్కపటులమునై ఉండడానికి కృపను దయచేయమని మిమ్మల్ని అర్థిస్తూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.